బుడమేరు బాధితుల అసలు సమస్య ఇప్పుడు ఇవాళకి వాళ్ళ అప్పు ఎక్కడ తెచ్చుకోవాలి, డబ్బులు ఎవరిస్తారు? ఎందుకంటే రిపేర్లు ఇవన్నీ ప్రభుత్వం చేపిస్తున్నట్టుగా ఒక కలరింగ్ నడుస్తుంది. వాళ్ళకి చెప్పారు మీరు తక్కువకి రిపేర్ చేయండి అయ్యా అని, ఫ్రీగా ఎవడో చేయట్లేదు. అక్కడ మినిమం డబ్బులు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కోలుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవరు వాళ్ళ ఇల్లంతా మునిగిపోయింది, ముందు ఇంటికి కావాల్సిన సామాగ్రి అదంతా ఎంత ఖర్చు అనేది ఒక ఎత్తు. రెండవది ఇవాళకి వాళ్ళ బిడ్డల్ని నడి రోడ్డు మీద నుంచున్నటువంటి పరిస్థితి. అంత ఆహార పొట్లాలు ఇప్పటికి అందుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు, బట్ వాట్ నెక్స్ట్ అనేది తెలియని పరిస్థితి. ఇది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి రేపటి బతుకేంటి? ఇప్పుడు ఈ సామాన్లన్నీ కొనుక్కోవాలంటే ఎట్లా లేదన్న చీఫ్ ఇవాళ ఒక మంచం చూస్తే ఎంత ఉంది? డబుల్ కాట్ బెడ్లు ఇవైతే కనుక 70,000 నుంచి ₹1,00,000 పైనే ఉన్నాయి. సింగిల్ కాట్ బెడ్ చూసుకున్నా 50,000కి తక్కువ లేదు. మామూలు మంచాలు చూసుకున్నా ఇవాళ రోజున 3-4 వేలకు తక్కువ లేదు. అలాంటి పరిస్థితుల్లో అదొక సమస్య కొనుగోలుకి. ఇవాళ నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ఏ పాములు ఎట్టించి వస్తాయో ఏ పురుగులు ఎట్టించి వస్తాయో తెలియదు. చుట్టూ కంపు బురద అట్లాగే ఉంటుంది. ఆ పక్కన ఇళ్ళ పక్కకే వెళ్తుంది. వీటన్నిటికీ తోడు ఇవాళ పోయిన సామాన్లు కొనుక్కోవడం ఒక ఎత్తు. మధ్యతరగతికి అయితే ఇప్పుడు అవన్నీ మినిమం లక్షల్లోనే ఖర్చు. అవి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అప్పులు చేయాలి. అప్పులు తీర్చడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా చేయని తప్పుకి, ప్రకృతి వైపరీత్యానికి నలిగిపోతున్నారు అక్కడ వాళ్ళు.